గ్రోక్ ఎంత చెత్త పనులు చేస్తుందంటే, ఇంతకుముందు ఏమొచ్చేసి చిన్నపిల్లలవి, మహిళలవి న్యూడ్‌గా ఫోటోలు మార్చేసి వెంటనే వైరల్ చేస్తుంది. దానికి సంబంధించి వెంటనే భారత ప్రభుత్వం స్పందిస్తే 600 అకౌంట్‌లను డిలీట్ చేసింది. ఎలాన్ మస్క్‌కి సంబంధించినటువంటి టీం అంతా కూడా డిలీట్ చేశారు. భారత్‌కి క్షమాపణలు కూడా చెప్పారు. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తామని కూడా చెప్పారు. అయితే నిన్న 77వ గణతంత్ర దినోత్సవాలు జరిగినందుకు ఇటు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జేమ్ వచ్చేసి భారత ప్రభుత్వానికి అలాగే నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు చెబుతూ ఆయన అయితే ఒక పోస్ట్ పెట్టారు 77వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా. దాన్ని గ్రోకు పూర్తిగా మార్చేసింది. గణతంత్ర దినోత్సవాలని స్వతంత్ర దినోత్సవాలని, భారతదేశానికి అనుకూలంగా పనిచేస్తామంటే ప్రతికూలంగా పనిచేస్తామని, ఇలాంటి ఒక పనికిరాని ఇది క్రియేట్ చేసేసింది. అంటే దానికి ఏం అర్థం కాలేదు. అంటే ఏఐ మీద ఆధారపడితే ఎంత దారుణాలు జరుగుతాయో, ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో ఈ యొక్క పోస్ట్ అయితే చెప్తుంది. ఆయన అలా చెప్తే ఈ వెదముండ ఎలా పెట్టిందంటే, మాల్దీవుల్లో భారత 77వ స్వాతంత్ర వేడుకలు జరిగాయి, అందులో మాల్దీవుల ప్రభుత్వం పాల్గొంది, ఈ ప్రభుత్వం భారత వ్యతిరేక ప్రచారాల్లో పాల్గొంది అని ఇరు దేశాల సంబంధాలను దెబ్బతీసే విధంగా అనువదించేసింది. అంటే గ్రోక్కి ఏం తెలియదు. అప్పుడెప్పుడో భారతదేశం అలాగే మాల్దీవుల మధ్య జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది చెప్పేసింది. అంటే దీన్ని ఎవడో ఎలాగో ఆపరేట్ చేస్తున్నారు అనుకుంటా. లేదు అనుకుంటే అప్పుడు ఉన్నటువంటిదే ఇంకా అలా ఉండిపోయింది, ఇంక ఇది అప్డేట్ అవ్వకపోయి ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే మనిషి కంటే కూడా ఇలాంటి వాటిని పూర్తిగా నమ్మకూడదు. వీటి వల్ల ఉపయోగం ఉంటే ఉండొచ్చు గాక. ఇప్పుడు ఏఐ మీద పూర్తిగా ఆధారపడిపోతే రేపు రాబోయే 5-6 సంవత్సరాల తర్వాత మనిషి యొక్క జీవన పరిస్థితి మారిపోద్ది. అది చాలా విధ్వంసకర పరిస్థితులు తీసుకొస్తేనే ఇప్పటికే బిల్ గేట్స్ లాంటి వాళ్ళే అంటున్నారు, ఏఐని ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకే ఉపయోగించుకోవాలి. ఇలాంటి పనికిరాని విషయాలకు ఉపయోగిస్తే ఇలాంటి పనికిరాని సమాధానాలు చెప్తుంది. అది సరే గ్రోక్ కాబట్టి ఇదంతా కూడా టెక్నికల్ ఇష్యూ అని అనుకోవచ్చు. కానీ రేపు ఇంకా మొదలే భారతదేశానికి మాల్దీవులకి ఇంతకుముందు కొంచెం అంత సంబంధాలు లేవు. ఈ మొహమ్మద్ మొయిజ్ వచ్చిన తర్వాతనే దెబ్బతిన్నాయి. మళ్ళీ ఇదే మొహమ్మద్ మొయిజ్ ఇదేదో తేడాగా ఉంది, భారతదేశంతో పెట్టుకుంటే ఇక నేను మా దేశమే నాశనం అయిపోయేటట్టు ఉంది, ఇక పూర్తిగా టూరిస్టులు రారేమని భయంతో మళ్ళీ వచ్చి గోక్కున్నాడు, భారతదేశంతో మళ్ళీ సంబంధాలు పెట్టుకున్నాడు. ఇలాంటి సందర్భాల్లో ఇదేమొచ్చేసి ఈ విధంగా అనువదించింది. అది ఇప్పుడు ఇదే సమస్య పోయింది సమస్య, కానీ దాంతో ఇప్పుడు వెంటనే మళ్ళీ ఎలాన్ మస్క్కి అయితే కంప్లైంట్ ఇచ్చింది భారత్. దాన్నేమో సరిచేస్తామని చెప్తున్నాడు.